అన్ని వీడియోలు ఉంటేనే కదా మీ కాదు సంబంధించిన కాదు అయితే సంబంధం చేస్తారు మీకు మేలు కూడా ఇస్తాను నాకు 5 చేస్తున్నాను మీకు తీసుకుని చేతులనే ఇస్తాను మీకు క్లియర్ కట్ ఇస్తున్నారు ఆ రోజు ఏం చెప్తున్నారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే అదనంగా ఏడాది తీసుకొచ్చుకోండి కోర్స్ కావాలా ఎట్టి పరిస్థితుల్లో 10వ తేదీ 18వ తేదీ 10 గంటలకల్లా పొమ్మన్నారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసేటప్పుడు పోలీస్ అధికారులు కదా చేయించింది పోలీస్ అధికారులు చేయలేనప్పుడు మీరు ఏం చేస్తారు ఏం విషయం ఏమన్నా మీకేం చెప్తున్నారు హైకోర్టు ఆర్డర్ మీ ఎస్పీ గారికి కానీ స్టేషన్ ఆఫీసర్ కానీ ఆర్డర్ ఉంది మీ దగ్గర అంత ఫోర్స్ లేకపోయినా పక్కన నుండి కూడా తెప్పించుకోండి అంటే మా గ్రామం నుంచి నా ఇంటికి పోయేకి 4-5 దారులు ఉన్నాయి డైవర్ట్ చేయొచ్చు కదా అదేందో నాకు చేసేది అవతలు కూడా చేయొచ్చు కదా వాళ్ళని కూడా కల్లో చేయకుండా చేయొచ్చు కదా నా గోడికి వర్తించేదేంటి వాళ్ళకు వర్తించుకోకుండా పోయేదేంటి అంటే పోలీసు 1 సైడ్ చేయాలని నిర్ణయించుకున్నారండి మళ్ళీ ఎట్లయితుంది శాంతి భద్రతలు అంటే 2 సైడ్స్ ఉంటుంది 1 సైడ్ ఏం కాదు కదా ఎక్కడ ఇది ఎప్పుడు అనిపిస్తారు సిచ్యువేషన్ ఎప్పుడు సిచ్యువేషన్ అనేది ఎప్పుడు అది లేదనే వాళ్ళు టైం డేటు 2 ఇచ్చింది టైం డేటు 2 ఇచ్చింది ఇంకోటి ఆర్డర్ వచ్చిన తర్వాత అవతల వాళ్ళ వ్యక్తులకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఎట్లా ఇదే డేట్ పెడతారు ల్యాండ్ అని మాట్లాడినప్పుడు ఎట్లా పెడతారు మీకు దీంట్లో అదనపుగా బయట ఉంటే తెచ్చుకోమని ఇచ్చినారు తెచ్చుకోవచ్చు కదా అందులో ఎప్పుడు అనిపించేది కూడా మీరు చెప్పలేస్తున్నారు పూర్తిగా నిలబెట్టి ఏదైనప్పటికీ ల్యాండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా పెద్దరెడ్డి గారు అవునయ్యా అది దానికోసమే దానికోసమే మిమ్మల్ని అదనపు కోర్టు తెచ్చుకోమని చెప్తున్నాం ఇట్లా ఉంటాయని అదనపు కోర్టు వాళ్ళకి కాకుండా మీరు పోకుండా అతనే వాళ్ళు అయిపోలే 12 నేను కూడా టైం చెప్తాను కదా టైం మార్చానే ఉంటాడు నన్ను ఇక్కడికి పంపించుకోకుండా అతను టైం మాట్లాడుతున్నారు అతని మాటల ప్రకారం మీరు ఓబే చేస్తారు హెడ్ ఆఫ్ ది బాస్ నాకు తెలిసి ప్రభాత్ రెడ్డి మీకు అందరికీ అట్లాంటి లేకపోతే అతనికి పర్మిషన్ ఇవ్వడమేంది నాకు పర్మిషన్ ఇవ్వకుండా పోయేది ఏంటి ఏంది ఇది నేనేమన్నా చెత్త పేపర్ అయితే అట్లానే చెప్పండి మీరు హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి మేము పక్కన వాదిస్తాం డస్ట్బిన్ వేస్తాము మాకు కావాల్సినది గవాగడ్డ ఆదేశాలు చెప్పండి అతన్నే మొర పెట్టుకుంటాం పదంప అతికే అతన్నే మొర పెట్టుకుంటాను ఆయన ఏంటంటే చెప్పుకుంటే నాకు నీ పర్మిషన్ ఇచ్చే తప్ప పోలీసు అధికారులు అనిపిరంట వాళ్ళు చెప్తారు నాతో అని చెప్తారు అర్థమవుతాము ఉన్న ఫోర్స్ అంతా 700-500 వచ్చినారు కదా అంతా అతని దగ్గర అతని దగ్గరికే పోయి అతన్ని అడుగుతా నీ సంవత్సరంలోనే పోలీసు వాళ్ళు హైకోర్టు ఆర్డర్ కూడా లేదు నీ ఆర్డర్ అయితే తప్ప నన్ను సాగితే పంపిరంతా అనేది వాళ్ళని అడుగుతా వాళ్ళని అడిగితేనే మేము కదా మిమ్మల్ని మొరబెట్టుకునే బదులు కోర్టు చుట్టూ మేము తిరిగే బదులు గోవాగడ్డని అడుగుతా ఏమయ్యా నువ్వు చెప్తే పంపిస్తారంట నువ్వు నీ కొడుకు లేకపోతే పంపిరంట నువ్వేమన్నా వీళ్ళకందరికీ జీతాలు ఇస్తాండవా లేకపోతే నువ్వు
ఆడ ప్రైవేట్ సైన్ అని చెప్తుంది ఎట్లా నేను అడుగుతా అది నేను చెప్తాను ఆటికి పోదాంపా మీ అందరూ ఫుల్ ఆన్నే పెట్టండి పోలీస్ అంతా నేను ఒకటే వస్తాను నాకే అభ్యర్థం అతను ఏదైనా తృప్తి పడితే అతను తృప్తి పట్టిస్తాను మొదటి మీరు ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఉద్యోగం చేస్తాను ఎట్లయితుంది సార్ ఎట్లయితుంది చెప్పు కోర్టు ఆర్డర్ కూడా 2 సార్లు ఇది కోర్టు ఆర్డర్ ముందోసారి అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఏప్రిల్ నుండి ఇది 2వసారి మళ్ళా ఆర్డర్ కూడా డస్ట్బినే కదా అంటే దినానికి సిచ్యువేషన్ ఎప్పుడు బాగుంటుంది పక్కనే అతనికి మోషన్స్ వచ్చాయని రోడ్లో పండుకుంటాడు డాక్టర్లు నాటికే రమ్మని మీరు ఆన్నే వాళ్ళకి సెట్ చేసి ఆన్నే చూస్తాంటారు వాళ్ళకి అతనికి ఆరోగ్యం బాగాలేదు అందువల్ల మీరు వచ్చేది కాదు ఎప్పుడైతుంది అతను డిక్లేర్ చేస్తున్నారు ఇక్కడ పోలీసే లేదు నేను చెప్పిందే జరుగుతుంది వినాయక చవితికి కూడా ఎవరిని పర్మిషన్లు అడగాకండి ఏ ఫెస్టివల్కు పర్మిషన్లు అడగాకండి ఉందో లేదో అతను చెప్తాడు మీకు తెలిసిందల్లా అతనికి చెప్తుండల్లా మీరు గవర్నమెంట్ సర్వెంట్లో లేకపోతే అతని సర్వెంట్లో మళ్ళీ ఏంది ఎట్లా సార్ ఎట్లా నిలబెట్టగలుగుతారు ఎన్నిసార్లు ఆఫీసర్లతో నువ్వే 3 సార్లు వచ్చినావు నన్ను నిలబెట్టింది ఇది 4వసారి ఎన్నిసార్లు ఆఫీసర్లతో మాట్లాడతారు ఎన్నిసార్లు క్లోజ్ చేస్తారు ఏదో ఒకటి ఉండాలి కదా నాకు కూడా ఏదో ఉండాలి కదా నేనేదో ఏరే దేశంలోనూ ఏరే రాష్ట్రంలోనూ నేను ఇదే ఆంధ్రప్రదేశ్లోనే ఉందా ఇదే కాన్స్టిట్యూషన్ ఇదే జిల్లాలో ఇదే జిల్లా అధికారులకే వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు మీరు ఇంటిమేషన్ ఇచ్చలేదు కూడా మీరు చేయకపోతే ఎట్లా ఏ ఇచ్చే చేస్తారు అదన్నా చెప్పాలి అదన్నా చెప్తే ఆర్డర్ వచ్చేంత వరకు మిమ్మల్ని అడగను కూడా కడగదు ఇది మంచి పద్ధతి కాదు ఏం సార్ మంచి పద్ధతి అయితే నేను కూడా చెప్తా చూడండి తీయద్దు ఏం చెప్తారు ఎందుకు చెప్తారు ఇప్పుడు చెప్తారు వెనకాల ఎవడో తీసుకుంటారు అడగండి మీరే అడగండి ఏంటి ఇంత అధ్వానంగా ఎక్కడ కూడా జరగడం అవి టైం అయిపోయినాక నన్ను ఎట్లా టైం అయిపోయింది ఇంటికి పోని చెప్తారా 11 అయిపోతే ఇంటికి పోండి నేను టైం అయిపోయింది మీ ఫోన్ మీరు రాలేదు ఏం చెప్తారు రిటర్న్గా రాసింది యార్ రైట్ సార్ నా కథలు అన్ని